దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి వేకుజామున జూమ్ సెషన్కు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ మధ్యలోనికి ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవజనురాలు అక్కగారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొకసారి ఈ రీతిగా మరి ఎవరి ప్రాంతాల నుంచి వారే ఈ రీతిగా జూమ్ ద్వారా ప్రభువుని స్తుతించటానికి ఆయన ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో రుణస్తుడినై ఉన్నాను. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ప్రార్థన. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వేకుజామున మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మా అందరికి అందించారు. స్తోత్రాలు రాజా. సహాయము చేయండి. ఈ సమయంలో మీరు మా కోసం ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని విరిచి మా కొరకు వడ్డించండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి అయ్యా. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. అల్పుడైన నన్ను మరుగు చేసి కొద్ది నిమిషాలు మీ శ్రేష్టమైన మాటలను మా అందరికీ వినిపింపచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. ఎవరు ఏ ప్రాంతంలో నుంచి అయితేనైనా ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి పట్ల మీ కృపను చూపించండి. మీ ఆత్మకార్యాలు మెండుగా జరుగులాగున సహాయము చేయండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. అయితే మరియా, లూకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన మాట చదువుతూ ఉన్నాను. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. గమనించండి. లూకాసు వార్తికుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనుష్య కుమారునిగా చూపించే ప్రయత్నం చేశాడు. తన సువార్త అంతటిలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మనుష్య కుమారునిగా చూపించే ప్రయత్నం చేశాడు. అలాగే ఒక్కొక్క సువార్తికుడు పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి, వారికి కలిగిన ప్రత్యక్షతను బట్టి వారు యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రజలకు చూపించిన విధానాన్ని మనం అర్థం చేసుకోగలిగితే దేవాది దేవుడు పరమున తండ్రితో ఉండే భాగ్యాన్ని కూడా విడిచిపెట్టుకొని నరావతారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడన్న సంగతి మనకి ఇట్టే అర్థమైపోతుంది. మనలాగానే మనిషిలాగా రక్తమాంసాలు కలిగి, మనలాగానే ఆకలి దప్పులు కలిగి, నిద్రహారాలు కలిగి, ఏ రీతిగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించాడు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మత్తయి సువార్తికుడేమో యేసుక్రీస్తు ప్రభువు వారిని రాజుగా చూపించే ప్రయత్నం చేశాడు. రాజు, ఆయన మన హృదయాలను ఏలే రాజు. ఆయన దేవుని రాజ్యాన్ని స్థాపించిన రాజు.
అలాగ రాజుగా చూపించే ప్రయత్నం చేశాడు. ఇక మార్కు సువార్తికుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుని కుమారునిగా చూపించే ప్రయత్నం చేశాడు. దేవుని కుమారునిగా. అందుకనే మనం గమనించగలిగితే ఇదే విషయాన్ని యోహాను భక్తుడు కూడా ప్రారంభ వచనాల్లో అంటాడు. ఆయన మొదటి నుంచి ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఇప్పుడు శరీరధారిగా ఆయన మన మధ్యలో వచ్చాడు. ఆయన వాక్య రూపేణ మన మధ్యలోనే ఉన్నాడు అని మాట్లాడతాడు. ఆ రీతిగా గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. లూకాసు వార్తలో చాలా శ్రేష్టమైన విషయాలు, యేసుక్రీస్తు ప్రభువు వారి జననానికి సంబంధించిన విషయాలు, ఆయన ఈ భూలోకంలో పుట్టడానికి కలిగిన కారణాలు, పుట్టిన ఉద్దేశం ఈ లూకాసు వార్తలో మనం మరింత స్పష్టంగా చూస్తూ ఉంటాం. 19వ అధ్యాయము లూకాసు వార్తలోనే 10వ వచనంలో అంటాడు సువార్తికుడు, నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను అని మాట్లాడతాడు. అంటే గమనించండి, ఆయన మనుష్య కుమారుడు. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి? నశించిపోతున్న మానవాళిని రక్షించటానికి, అది కూడా వెదకి రక్షించటానికంట. ఆ విషయాలు, ఆ మాటలో అక్షరాల జక్కయ్య జీవితంలో ఏ రీతిగా నిరూపించబడ్డాయో 19వ అధ్యాయంలోనే మనం చూస్తూ ఉంటాం. కాకపోతే యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా ఈ లోకంలో పుట్టాడు అన్న సంగతిని దేవదూతలు మొట్టమొదటిగా గొర్రెల కాపర్లకు తెలియజేశారు. అంటే పరలోకం నుంచి వచ్చిన మొట్టమొదటి సందేశము ఇదే. ఏంటి ఆ సందేశము అంటే 10వ వచనంలో అంటున్నారు కదా దేవదూతలు, భయపడకుడి, ఇది పరలోకం నుంచి మానవాళికి వచ్చిన మొట్టమొదటి సమాచారం, భయపడద్దు. గమనించండి. ఈ రీతిగా లూకాసు వార్త అంతటిలో కూడా మనము ధ్యానం చేసుకుంటూ వెళ్తే యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుక, ఆయన యొక్క పరిచర్య, వీటిని గురించిన లోతైన విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఎందుకనంటే ప్రవక్తలు కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుకను గురించి ప్రవచించారు. వారి ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఆ రీతిగా గమనించండి, లూకాసు వార్తలో చాలా శ్రేష్టమైన విషయాలను మనం చూస్తూ ఉంటాం. ఇప్పటికే ఈ నెలంతటిలో క్రిస్మస్లు, సెమీ క్రిస్మస్లు, అలాగే రకరకాల సందర్భాలలో యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి మనము అనేక రీతులుగా ధ్యానం చేసుకుని ఉంటాం. ఆ వచనాలను మననం చేసుకుంటూనే ఉండుంటాం. ఇక్కడ గమనించగలిగితే క్రిస్మస్ అయిపోయింది. అయిపోయిన తరువాత ఏంటి అని మనం అనుకోవచ్చు, కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుక సందర్భంగా అక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేంటంటే లూకాసు వార్త 2వ అధ్యాయములో 19వ వచనం ఏమని రాయబడిందండి? అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. గమనించండి, 2 పనులు చేస్తూ ఉంది మరియా. దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపించిన వ్యక్తిగా, దేవుని చిత్తాన్ని గ్రహించి ఆ మర్మాలను తెలుసుకున్న వ్యక్తిగా మరియా చేస్తున్న పని ఏంటంటే తన హృదయంలో ఆ మాటలన్నీ తలపోసుకుంటుంది, అలాగే భద్రము చేసుకుంది. గమనించండి, హృదయంలో తలపోయటం. క్రిస్మస్ వృత్తాంతాన్ని మీరు ఎన్నోసార్లు విన్నారు. మందిరానికి వెళ్ళే క్రమంలో ఉన్నవారు కానివ్వండి,
మందిరానికి అసలు రాకపోయినా సరే క్రిస్మస్ గురించిన వృత్తాంతము, ఆ సంఘటనలు, ఆ వాస్తవాలు మీరు అనేక సందర్భాల్లో విన్నారు. చాలా వర్తమానాలే వినే ఉంటారు, చాలినన్ని ప్రార్థనలు చేశారు. అయితే క్రిస్మస్ సత్యము నిజంగా మన హృదయంలోనికి లేదా మన రోజువారీ జీవితంలోనికి చొచ్చుకుపోయిందా? గమనించండి, క్రిస్మస్ సత్యము అంటే దీన్ని ఒక మాటలో చెప్పాలంటే మర్మము అందాం. అంటే మరుగై ఉన్న సత్యము ఇప్పుడు బయలుపరచబడింది. ఏ రీతిగా బయలుపరచబడింది అంటే ఆయన ప్రత్యక్షపరచబడటం వలన ఆ సత్యము మనకి బయలుపరచబడింది. ఆ సత్యము మన హృదయంలోనికి చొచ్చుకుపోయిందా? గమనించండి, చాలామంది హృదయాలు కఠినంగా ఉండటంతో క్రిస్మస్ వర్తమానాలు వారి హృదయం లోపలికి వెళ్లకుండానే ఉండిపోతాయి. క్రిస్మస్ సందేశానికి ప్రతిస్పందించటానికి మొదటి మార్గం ఏంటంటే, మనం చూడగలిగితే చాలా స్పష్టంగా మరియ చేసినట్లు మనం కూడా చేయటమే. ఏంటంటే ఆ విషయాలన్నీ తలపోసుకోవటం. ఆ విషయాలన్నీ తలపోసుకునే బదులు ఐహిక విచారాలు, లోక సంబంధమైన విషయాలు, ఈ వస్తువాహన సంబంధమైన విషయాలు, వీటి గురించే మనం మాట్లాడుకుంటూ వీటి గురించే ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, క్రిస్మస్ సత్యం మనకి అర్థం కాదు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుకను, ఆయన జననాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని మనం ఆరాధించుకుంటూ ఆ సంగతులన్నీ కూడా ఏ రీతిగా జరిగింది అన్న విషయాలు వాక్యరీతిగా మనకి చదువుకుంటూ మనం వాటన్నిటిని కూడా తలపోసుకోవాలి. అలా జరిగింది అన్న సంగతులు. దీన్ని బట్టి మన విశ్వాసము అంతకంతకు అధికమవుతూ ఉంటుంది. అందుకనే వాక్యాన్ని మనము భుజించాలి, వాక్యాన్ని మనము నెమరవేయాలి. నెమరవేయటం అంటే గ్రామీణ ప్రాంతాలు ఉండేవారికి బాగానే తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ రీతిగా వాక్యాన్ని మనం నెమరు వేసుకున్నప్పుడు గమనించండి, క్రిస్మస్ సత్యం మనకు అర్థమవుతుంది. అందుకనే ఇర్మియా ప్రవక్త అంటాడు 15వ అధ్యాయములో, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటాడు. గమనించండి, నీ మాటలు నాకు దొరకగా, నీ వాక్యము నాకు దొరకగా నేను వాటిని భుజించాను, వాటిని తిన్నాను, వాటిని నెమరు వేసుకున్నాను, అంటే తలపోసుకుంటూ ఉన్నాను. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే సింహావలోకనం అంటాం. సింహావలోకనం అంటే సింహం ఏదైనా జంతువు కనిపించిన వెంటనే వేటాడేది. చాలాసేపు మాటేసి ఉంచి ఆ జంతువుని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ ఒక లేడో దుప్పో ఉందనుకుందాం, దాన్ని తినబోయే ముందు దూరం నుంచి దాని మీద ఒక కన్నేసి ఉంచి ఏ చప్పుడు లేకుండా మాటేసి ఉంచి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఆహా, దీన్ని తింటే అబ్బా భలే ఉంటుంది, ఆహా దీన్ని వేటాడితే భలే ఉంటుంది అని దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అవునా కాదా? మనం కూడా చాలా సందర్భాల్లో ఏంటి ఈ పరిస్థితులు, ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది, ఏంటి ఈ సమస్యలు, ఏంటి ఈ అప్పులు, ఏంటి అనారోగ్యం అని ఆలోచించుకుంటూనే నిద్రపోతాం అనుకోండి. రాత్రి కల్లోకి ఏమొస్తాయి? అయ్యే వస్తాయి కదా. అందుకనే నిద్రపోయే ముందు దేవుని మాటలను ఆలోచించుకుంటూ నిద్రపోండి. దేవదూతలే కల్లోకి వస్తారు, దేవుడే వచ్చి నీతో మాట్లాడతాడు. అవి కాకుండా నువ్వు కుటుంబంలో సంగతులే, ఈ సమస్యలే, ఈ లోకపరమైన విషయాలే, ఈ లోటుపాట్లే, వాటినే తలుచుకుంటూ పడుకున్నాం అనుకో, కల్లోకి కూడా ఏ వస్తాయి. ఇప్పుడు సింహం చాలాసేపు దాన్ని అలాగే చూస్తా, దాన్ని గమనిస్తూ ఉంటుంది. దీన్ని సింహావలోకనం అంటారు. పోనీ
ఇంతకీ ఏం చేసింది సింహం? వేటాడింది. వేటాడితే మొత్తానికి మాంసం అంతా తినేస్తుందంటే తిందో. కేవలం ఇంపార్టెంట్వి ఉంటాయి చూడండి, గుండెకాయ, ఊపిరితిత్తులు, ఇవే తింటుంది. అన్నీ తిందో. ఆ మాంసం అంతా తింటుంది అనుకున్నారు. ఆహాహా, దాన్ని చంపి ఇవే తింటుంది. అందుకని వీటిని సింహభాగం అంటారు. గమనించండి. అందుకనే వాక్యాన్ని తలపోసుకోవటం ఎంత అవసరమో గమనించండి. వాక్యాన్ని నెమరవేసుకోవటం ఎంత అవసరమో ఆ వాక్యంలో ఉన్న సారాన్ని గ్రహించటం కూడా అంతే అవసరం. అందుకని సత్యాన్ని గ్రహించాలి మనం, ఆచారాన్ని కాదు, సత్యాన్ని గ్రహించాలి. చూడండి, ఎందుకనంటే ఇప్పుడు కేవలం ఆ కొద్ది ఇంపార్టెంట్ పార్ట్లు మాత్రమే తినేసి వదిలేస్తుంది ఇంక దాన్ని. అలాగే ప్రయోజనకరమైనవి మనం ధ్యానం చేసుకోవాలి, అంతే. వాటినే పరిగేరుకోవటానికి ప్రయత్నించాలి. వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు ప్రయోజనకరమైనవి పరిగేరుకోవటానికి మనం ప్రయత్నించాలి. పనికి మళ్ళీ ఏరుకున్నాం అనుకోండి, మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. అంతకుమించి ఏమీ ఉండదు. అందుకనే ఏమంటున్నాడు? నీ వాక్యము దొరికినప్పుడు నేను భుజించాను అంటున్నాడు. కీర్తనాకారుడైన దావీదు కూడా అంటాడు, వాక్యాన్ని మనం అనుదినము ధ్యానము చెయ్యాలి అంటాడు. అనుదినము ధ్యానము చెయ్యాలి అంటాడు. మొదటి కీర్తన 2వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనాకారుడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము రాత్రి పగలు దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. కాబట్టి గమనించండి, ఈ క్రిస్మస్ సత్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఈ సంగతులన్నీ కూడా మరియ ఏం చేసిందంట? ఈ సంగతులన్నీ కూడా తన హృదయంలో తలపోసుకుంటూ ఉంది. ఏ సంగతులు? తనకు వచ్చిన ప్రత్యక్షత, దూత తనకు చెప్పిన సంగతి. నువ్వు పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరించావు. ఈ రీతిగా సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకుంది, నిన్ను ఆవరించింది. ఈ విషయాలన్నీ గమనించండి. వాస్తవానికి మనకి కొన్ని అర్హత ఉండదు, కొన్ని విషయాలకు అర్హత మనిషికి ఉండదు. ఈ అర్హత లేని వాటిని కూడా మనకు వచ్చేలాగా చేయటమే కృప. అంటే మనం వాటికి పాత్రులము కాదు, కానీ దేవుడు వాటిని మనకు అందిస్తాడు. ఇదే కృప. అటువంటి కృపను, దయను దేవుని దగ్గర నుంచి మరియ పొందుకుంది. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి మరియ పొందుకుంది. ఆ రీతిగా దేవదూతలు ఆమెకు చెప్పిన సంగతులన్నీ కూడా మరియ ఏం చేస్తూ ఉందంటే తలపోసుకుంటూ ఉంది. గమనించండి. మరొక సంగతి కూడా మరియ చేస్తూ ఉంది, మరొక పని కూడా చేస్తూ ఉంది. అదేంటంటే భద్రం చేసుకుంది. హల్లెలూయా. దేవుని మాటలను భద్రము చేసుకుంది. ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకుంది, ఆ మాటలన్నీ భద్రము చేసుకుంది. వాక్యము భద్రం చేసుకునే స్థలము ఏదంటే మన హృదయమే, మన ఫోను కాదు. వాక్యము భద్రం చేసుకునే స్థలము మన హృదయమే. అందుకనే కీర్తనాకారుడు అంటాడు 119వ కీర్తన 11వ చరణంలో, నీ ఎదుట నేను పాపము చేయుకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ ఉంచాడు? దేవుని వాక్యాన్ని తన హృదయంలో ఉంచాడు. గమనించండి. తన హృదయంలో దాచుకున్నాడు, భద్రం చేసుకున్నాడు. అందుకనే మనము దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. హృదయంలో భద్రం చేసుకోవాలి. మనం భద్రం చేసుకునేవి ఏంటంటే మనకు బాగా బాధ కలిగించిన సంగతులు మన హృదయంలో
భద్రం చేసుకుంటాం. అందుకని గుండె బరువుగా ఉంటుంది. మనకు సంతోషం కలిగించిన సంగతులు మనం భద్రం చేసుకుంటాం. అందుకని కొన్నిసార్లు తేలిపోతూ ఉంటాం. ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఎలా నడుస్తున్నామో తెలియదు. ఎందుకని? హృదయం తేలిగ్గా ఉంటుంది. ఇంతకీ ఇవి కాదు కానీ ఏం భద్రం చేసుకోవాలి? హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. గమనించండి, కీర్తనకారుడు అంటున్నాడు కదా, 119వ కీర్తన 11వ చరణంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యము నిజంగా మన హృదయాల్లో ఉంటే మనము పాపము చేయకుండా దేవుని వాక్యము మనల్ని కాపాడుతుంది. దేవుని వాక్యము మనల్ని రక్షిస్తుంది. గమనించండి, వాస్తవానికి మన ఇళ్లల్లో మన చేతుల్లో బైబిల్ ఉంటుంది కానీ ఆ బైబిల్లో ఉన్న వాక్యము మన హృదయంలో ఉండటంలా. ఇదే ఈరోజు మనకు వచ్చిన సమస్య. ఆ వాక్యం మనకుంటే ఆయన చిత్తాన్ని చేస్తాం. మనం ఆయన చిత్తాన్ని కాకుండా మన ఇష్టాన్ని చేసుకునే పరిస్థితుల్లో మనం ఎందుకు ఉన్నాము అంటే, ఆ వాక్యము లోతుగా నాటబడాల, డీప్ రూట్ అవ్వాల. లోతుగా నాటబడింది అనుకోండి, డీప్ రూట్ అయితే దేవుని వాక్యము ఆ వేర్లన్నీ కూడా యాంకర్ అయిపోతాయి. అంటే ఆ వాక్య సత్యమంతా కూడా అలా పట్టుకొని ఉండిపోతుంది. అందుకనే గమనించండి, ఏదైనా మొక్కను కాదు, చెట్టుని బలంగా లాగేటప్పుడు ఆ వేర్లు ఎంతకాలంగా భూమిని పట్టుకొని ఉంది. అందుకని అతి కష్టం మీద వస్తుంది అది చెట్టు. అలాగే దేవుని వాక్యము కూడా, ఆ సత్యము కూడా డీప్ రూట్ అవ్వాలి, లోతుగా నాటబడాలి. ఆ వేర్లన్నీ కూడా పట్టుకొని ఉండాలి. పట్టుకొని ఉన్నప్పుడు మనం కుడికి కానీ ఎడమకు కానీ తొలగం. అందుకనే దేవుని వాక్యము ఎలాంటిదని చెప్తున్నాడు. ఇదే 119వ కీర్తనలో 105వ చరణంలో అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటాడు. అంటే మనం ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఎలాగ ఉండాలో, ఎలాగ ఉండకూడదో, ఇవన్నీ ఎవరు బోధిస్తారు మనకి? దేవుని వాక్యమే బోధిస్తుంది. దేవుని వాక్యమే మనకు ప్రామాణికం. అదే మార్గదర్శకత్వం మనకి. గమనించండి, సత్యాన్ని సత్యంగా మనం అర్థం చేసుకున్నప్పుడు అసత్యం వైపు మనం తిరగం. సత్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ లోకం వైపు మనకి దృష్టి ఉండదు. అందుకనే గమనించండి, ఆ వాక్యాన్ని ఏం చేసుకుంది అనగా దేవుని మాటలను ఏం చేసుకుంది? మరియా తన హృదయంలో ఉంచుకుంది. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యము నిజంగా మన హృదయంలో ఉంటే మనం ఇంకెన్నడూ కూడా పాపము చెయ్యము. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారి తల్లి అయిన మరియ వాక్యాన్ని మర్చిపోలేదు. హృదయంలో భద్రం చేసుకొని తన జీవితాన్ని ధన్యం చేసుకుంది. ఎవరి హృదయంలో దేవుని వాక్యము భద్రం చేయబడుతుందో వారి జీవితాలలో జీవజల నదులు ప్రవహిస్తాయి. గమనించండి, జీవజల నదులు ప్రవహిస్తాయి. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. గమనించండి, హృదయంలో భద్రం చేసుకోవాలి అంటే అక్కడ అంతకుముందే అసత్యము, లేకపోతే ఆవేదన, లేకపోతే రకరకాలైన అనవసరమైన విషయాలు ఉండిపోయినాయి అనుకోండి, దేవుని వాక్యాన్ని మనం ఎలా భద్రం చేసుకుంటాం? అందుకనే వాటన్నిటిని తీసేసుకొని దేవుని వాక్యాన్ని మనము భద్రం చేసుకోవాలి. ఎందుకనంటే అక్కడ నుంచే జీవధారలు బయలుదేరతాయి. అందుకనే హృదయాన్ని జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. గమనించండి, మనుషులైతే పై స్వరూపాన్ని చూస్తారేమో కానీ దేవుడు ఈ హృదయం అనబడే అంతరంగాన్ని చూస్తాడు.
వాస్తవానికి పైకి పలకరింపు బాగానే ఉంటుంది, కానీ లోపల ఏదో బాధ, ఏదో ఒక రకమైన అసంతృప్తి ఇవి ఉన్నాయి అనుకోండి. అలాగా అన్నట్టు ఏదో పైన పొడి పొడిగా మాట్లాడుతూ ఉంటారు చూడండి జనాలు. దేవుడు వాటిని గమనిస్తాడు. అందుకని అంతరంగము పరిశుద్ధంగా ఉండాలి. చాలా స్పష్టంగా గమనించండి. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో అంటున్నాడు. ఎందుకని? అక్కడి నుంచే జీవధారలు బయలుదేరతాయి. అక్కడి నుంచే జీవధారలు బయలుదేరతాయి. గమనించండి, మనిషి దేని చేత నింపబడతాడో దాని చేత నడిపించబడతాడు. దేని చేత నింపబడతాడో దాని చేత నడిపించబడతాడు. మనిషి హృదయం అంతా కూడా ధనం మీద ఆశ ఉందనుకోండి, ఆ ధనం చేత నడిపించబడతాడు. ఇక ధనం తప్ప ఏది కనిపించదు. ఇంకా మనిషికి హృదయం అంతా లోకాశ ఉందనుకోండి, ఆ లోకాశ చేతే నడిపించబడతాడు. అందుకని హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, భద్రం చేసుకోవాలి. హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరతాయి. అందుకని యోహాను సువార్తికుడు కూడా అంటాడు 4వ అధ్యాయములో సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న సందర్భాన్ని ఆయన చెప్తూ 4వ అధ్యాయము 14వ వచనం యోహాను సువార్తలో అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు కూడా దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బొగ్గగా ఉండునని యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో చెప్తా ఉన్నాడు. గమనించండి, సమరయ స్త్రీ ఎంతసేపు ఏ ఆలోచనలో ఉందంటే, మొత్తానికి టైం కాని టైంలో వచ్చి నీళ్లు పట్టుకొని వెళ్ళిపోదాం అన్న ఆలోచనలో ఉంది. కానీ దేవుడి నిత్య జీవపు ఓటలు ఎలాగైతే హృదయంలోంచి బయలుదేరతాయో ఆ రీతిగా ఆమెకు నిత్య జీవజలాలు ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు. గనుకనే ఆమెతో మాట్లాడి ఆమెను ఒప్పించి, ఆమె అనేక అభిప్రాయాలు కలిగి ఉంది. ఏంటి అభిప్రాయాలంటే, ఆ బావి తవ్వించిన యాకోబు గొప్పోడు అన్న అభిప్రాయంలో ఉంది. వాటన్నిటిలో నుంచి ఆమెను బయటికి తీసుకొని వచ్చి, ఆ అభిప్రాయాలు లోతుగా ఉండిపోయినాయి ఆమెకి. యూదులంటే ఒక రకమైన అభిప్రాయం, ఇంకా మెస్సయ్య వస్తాడనే ఒక రకమైన అభిప్రాయం, ఆల్రెడీ ఆయన వచ్చాడన్న సంగతి ఆమెకు అర్థం కాల. ఆమె మాట్లాడుతుంది ఆయనతో నేనే అనే సంగతి ఆమెకు అర్థం కావట్ల. వీటన్నిటినీ ఆమెకు అవగాహనకు వచ్చేలాగా చేసి ఆమెను తిరిగి గ్రామంలోనికి పంపించాడు. గమనించండి. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ అయిపోయిందనుకునేరు, అసలైన క్రిస్మస్ ఇప్పుడే మొదలయ్యింది. ఎలాగంటారా? ఈ దినాల్లో చాలామంది పండగ అయిపోయిన వెంటనే విన్న వాక్యాలన్నీ కూడా మర్చిపోతారు. ఆ క్రిస్మస్ పాటలు కనుక మళ్ళీ ఎప్పుడో వచ్చే సంవత్సరం 2024లో డిసెంబర్ నెలలో తీస్తారు. పాటలు కాదు కానీ వాక్యాన్ని మనం ఎంత లోతుగా అధ్యయనం చేస్తున్నాం అన్నది మనం నిరంతరం తలపోసుకోవాలి. అందుకనే ఇప్పుడే మొదలైంది క్రిస్మస్. విన్న వర్తమానాలన్నీ, ఏ సేవకుడు ఎటువంటి విషయాన్ని మనకి బోధించాడు, వాటన్నిటిని మనం తలపోసుకుంటూ ఉన్నామనుకోండి, వాటన్నిటిని బట్టి మన విశ్వాసము అంతకంతకు అధికమవుతూ ఉంటుంది. అందుకని పండగ అయిపోయిన వెంటనే విన్న వాక్యాలన్నీ మర్చిపోతారు ఈ రోజున జనాలు. వాక్యం ఏమాత్రం కూడా వారికి అసలు గుర్తే ఉండదు. కానీ అందరి ముందు మాకెంతో వాక్యం తెలుసు అన్నట్టు మాత్రం ఉంటారు. సేవకుల కన్నా ముందు వీళ్ళే రిఫరెన్సులు తీస్తారు, వీళ్ళే వాక్యాన్ని వచనాలను అందిస్తూ ఉంటారు. కానీ గమనించండి, వాటిని చక్కగా మనం తలపోసుకోవాలి, వాటిని మనం ధ్యానం చేయాలి, వాటిని మననం చేసుకుంటూ ఉండాలి. చెప్పాను కదా, సింహావలోకనంలో అది ఏం చేస్తుంది, అలాగే చూస్తూ ఉంటుంది, దాన్ని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే దేవుని వాక్యాన్ని కూడా మనము తలపోసుకోవాలి. రెండవదిగా భద్రం చేసుకోవాలి. అప్పుడే మనం ఇతరులకు సాక్షులుగా ఉండగలం. గమనించండి, అందుకనే యెషయా ప్రవక్త అంటాడు,
9వ అధ్యాయము 2వ వచనం, యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 2వ వచనంలో, చీకటిలో నడుస్తున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు అంటాడు. మన సాక్ష్యపు వెలుగు ద్వారా మరణం యొక్క నీడలో నివసించే అనేకులను కూడా మనం దేవుని వెలుగులోనికి నడిపించగలం. గమనించండి, మరొక క్రిస్మస్ మన జీవితంలో ఉంటుందో లేదో మనకు తెలియదు. కనీసం ఈ క్రిస్మస్ తర్వాత అయినా క్రిస్మస్ యొక్క నిజమైన సత్యాన్ని అర్థం చేసుకొని తలపోద్దాం. దేవుడే మన కోసం స్వయంగా పుట్టాడు. మనం ఆయన కోసం తిరిగి జన్మించలేమా? తిరిగి పుట్టలేమా? గమనించండి, ఆయనే మన కోసం మనిషిగా పుట్టాడు. మనం ఆయన కోసం మన పాత రోత బ్రతుకుని విడిచిపెట్టుకొని తిరిగి జన్మించిన అనుభవంలోనికి వెళ్ళలేమా? మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని కుటుంబంలో తిరిగి పుట్టాలనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. బెత్లెహేములో మనకు రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టి దాదాపు 2022 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ మనం దేవుని కుటుంబంలో తిరిగి పుట్టామా లేదా అన్న విషయాన్ని ఈ క్రిస్మస్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. క్రిస్మస్ ఆచారాలతో, వ్యవహారాలతో మునిగిపోయిన మనకు కొన్ని సత్యాలు అర్థం కాకపోవచ్చు. అందుకనే వాటిలో నుంచి బయటకు వద్దాం. అందుకనే గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నరావతారిగా మన కోసం జన్మించారు. ఆయన మన హృదయాల్లోనికి రాకుండా ఈ లోకం అడ్డుకుంటూ ఉంటుంది. కానీ వాటన్నిటినీ కాదు, కానీ ఆయన వైపు మనం చూస్తూ, ఆయన విషయాలను మనం తలపోసుకుంటూ, కనీసం మారు మనస్సు లేనివారు, రక్షణ పొందనివారు ఈ క్రిస్మస్ సీజన్లోనైనా మారు మనస్సు, రక్షణ పొంది, పాప క్షమాపణ పొంది దేవుని కుటుంబంలో తిరిగి జన్మించాలి అన్న ఆలోచనతో మనందరం కూడా ఉండాలి. అందుకనే దేవుని మాటలను మనము తలపోసుకోవాలి, భద్రం చేసుకోవాలి. ఈ 2 పనులు చేయటం మాత్రం మానొద్దు. గమనించండి, ఆ రీతిగా దేవాది దేవుడు మన విశ్వాస పరిమాణాన్ని అంతకంతకు అధికం చేస్తాడు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కూడా కృపా సమాధానం మనందరికీ సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వేకువజామున కొద్ది మాటలు ధ్యానించడానికి నాయన మీరు కృపను చూపించారు. స్తోత్రాలు రాజా. మరియా ఏ రీతిగా అయితే మీ వాక్యాలను తలపోసుకుంటూ ఉందో, భద్రం చేసుకుంటూ ఉందో, ఆ రీతిగా మేము కూడా నాయన మీ మాటలను, మీ క్రిస్మస్ సత్యాలను, మీ వాక్యపు సత్యాలను పైన మేము తలపోసుకుంటూ, వాటిని మా హృదయం అనే పలకల మీద రాసుకుంటూ, వాటిని మా అంతరంగంలో భద్రం చేసుకుంటూ అనేకులకు సాక్షులుగా మీ వెలుగును అయినా వారికి పరిచయం చేసేవారిగా, మీ ప్రేమను వారికి చూపించేవారిగా మమ్మల్ని ఉంచమని బతిమాలుకుంటూ ఉన్నాం. ప్రతి బలహీనతను దూరం చేయండి అయ్యా. మీ శక్తి చేత నింపండి. దైవజనురాలు అక్కగారు చేస్తున్న పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. నూతన ప్రాంతాలలో విస్తరించబడటానికి కృపనివ్వండి అయ్యా. ఈ వర్తమానాన్ని సమీప దూర ప్రాంతాల్లో ఎంతమంది అయితే ఆలకిస్తూ ఉన్నారో వారందరిలో మీ కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. వీరందరి వ్యవసాయములో, వ్యాపారములో, ఉద్యోగాలన్నిటిలోనైనా మీరు సహాయము చేయండి. మీ కృపను చూపించండి. ప్రతి అవసరతలోనైనా వారికి తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి అయ్యా. ఆర్థిక సమస్యలు ఉన్న వారికి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలు ఉన్న వారికి నెమ్మది, సమాధానాన్ని ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాను తండ్రి. మీ కృపతో నింపండి. మీ ఆత్మకార్యాలు మెండుగా జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.